నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజలు స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంటేనే స్వర్ణాంధ్ర సాధ్యమన్న చంద్రబాబు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రాన్ని చెత్తరహితంగా మారుస్తామని ప్రకటన. వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే ఏపీకి భవిష్యత్తు. దుష్ప్రచారం చేసినా అమరావతిని గొప్పగా నిర్మిస్తామన్న సీఎం. 3 నెలల్లో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్న ఏపీ జేఏసీ అమరావతి. సిపిఐ అగ్రనేత సురవరం మృతి పట్ల ప్రముఖుల సంతాపం. రేపు గాంధీ ఆసుపత్రికి పార్థివ దేహాన్ని అప్పగించనున్న కుటుంబ సభ్యులు. కూకట్పల్లి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం బాలికను చంపిన విద్యార్థి. ధర్మస్థల కేసులో ఫిర్యాదుదారుడికి 10 రోజుల కస్టడీ. మృతదేహాల ఖననంపై సిట్కు తప్పుడు సమాచారంపై చర్యలు. కొనసాగుతున్న ట్రంప్ టారిఫ్ బెదిరింపులు. ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిక. అగ్రరాజ్యంపై ప్రతీకార చర్యలకు దిగిన కేంద్రం. యుఎస్కు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన.